వాట్ ఈస్ చాక్రా? నరుటో వరల్డ్‌లో ప్రతి పవర్‌కి ఫౌండేషన్ ఏంటో తెలుసా? చాక్రా. చాక్రా అంటే సింపుల్ ఎనర్జీ కాదు. అది ఒక సూపర్ నేచురల్ లైఫ్ ఫోర్స్. ఇది ప్రతి లివింగ్ బిగినింగ్ బాడీలో కంటిన్యూగా ఫ్లో అయ్యే ఎనర్జీ. నరుటో వరల్డ్‌లో ఒక ఫేమస్ లైన్ ఉంది. చాక్రా ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ థింగ్స్. అంటే హ్యూమన్స్ మాత్రమే కాదు, ప్లాంట్స్, యానిమల్స్, నేచురల్స్ అన్నిట్లో కూడా చాక్రా ఉంటుంది. చాక్రా ఎలా క్రియేట్ అవుతుంది? మన బాడీలో రెండు మెయిన్ ఎనర్జీస్ ఉంటాయి. ఫిజికల్ ఎనర్జీ మన బాడీ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా. స్పిరిచువల్ ఎనర్జీ మన మైండ్ సెట్, విల్ పవర్ అండ్ సోల్. ఈ రెండు కంబైన్ అయితేనే మన చాక్రా అనేది జనరేట్ అవుతుంది. ఇంకా నరుటో వరల్డ్ లో బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే ఓట్సుకి క్లాన్. వాళ్ళు ప్లానెట్ నుంచి ప్లానెట్ కి ట్రావెల్ చేసి ఆ ప్లానెట్ లో ఉన్న చాక్రాని అబ్జర్వ్ చేసి చాక్రా ఫ్రూట్ ని క్రియేట్ చేస్తారు. ఆ ఫ్రూట్ ని కన్జ్యూమ్ చేసిన వారు గాడ్ లెవెల్ పవర్ ని పొందుతారు. కాబట్టి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాం చాక్రా ఎగ్జైట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, మరియు నారుటో యూనివర్సిటీలో దాని ఇంపార్టెంట్ ఏంటి. లెట్స్ బ్రేక్ ఇట్స్ డౌన్. ఒరిజిన్ ఆఫ్ చాక్రా. చాక్రా ఎలా స్టార్ట్ అయింది? నరుటో వరల్డ్ లో చాక్రా ఒరిజిన్ చాలా ఇంట్రెస్టింగ్ మరియు కొంచెం మిస్టరీ. ఫస్ట్ గా ఒక థియరీ ప్రకారం హ్యూమన్ కి ఇనిషియల్ గా ఒక చాక్రా ఉండేది కదా. చాక్రా ఫస్ట్ టైం ఎర్త్ లో అపేర్ అయింది కాగుయా ఓట్సుకి వల్ల. కాగుయా గాడ్ ట్రీ నుంచి చాక్రా ఫ్రూట్ ని తినింది. ఆ ఫ్రూట్ వల్ల ఆమెకి ఇమెన్స్ పవర్ వచ్చింది. తర్వాత తన సన్నైన హాగురామో ఓట్సుకి మరియు హాబురా ఓట్సుకి చాక్రాతో బోన్ అయ్యారు. హాగురామో అని నించు. హాగురామో చాక్రాని జస్ట్ పవర్ గా కాకుండా ఒక ప్లేస్ టూల్ గా యూజ్ చేయాలని అనుకున్నాడు. అతను క్రియేట్ చేసిన సిస్టమ్ నించు. నించు పర్పస్ ఏంటంటే చాక్రాని యూజ్ చేసి పీపుల్ హార్ట్ ని కనెక్ట్ చేయడం, వర్డ్స్ లేకుండా అనదర్ ని అండర్స్టాండ్ చేయడం. కానీ హ్యూమానిటీ ఐడియాని ఫాలో చేయలేదు. ఇనిషియల్ గా వాళ్ళ చాక్రాని వెపన్ లా యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. బర్త్ ఆఫ్ నింజుట్సు. పీపుల్ చాక్రాని నీడ్ చేసి పవర్ ఆంప్లిఫై చేసి ఫైట్ కోసం యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా నించు నుంచి ఎవాల్వ్ అయింది నింజుట్సు. డీపర్ ట్రూత్. చాక్రా ఆల్రెడీ ఉందా? ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గాడ్ ట్రీ పర్పస్ ఏంటంటే ప్లానెట్ లో ఉన్న అన్ని లైఫ్ చాక్రాస్ ని కనెక్ట్ చేయడము, ఇంకా చాక్రా ఫ్రూట్ ని క్రియేట్ చేయడము. ఇది సజెస్ట్ చేస్తుంది చాక్రా కనెక్ట్ కావ్య కన్నా ముందు కూడా సమ్ ఫ్రమ్ లో ఎగ్జిట్ అయి ఉండవచ్చు, అంటే అనదర్ ప్లానెట్ లో కూడా. ఫైనల్ ఇన్సైట్. కాబట్టి చాక్రా వర్జన్ శాంపుల్ కాదు. కాగ్యా వల్ల హ్యుమానిటీకి చాక్రా వచ్చింది. హాగురామో దానిని స్పిట్ చేశాడు. హ్యూమన్స్ దానిని వెపన్ గా మార్చారు. సింపుల్ గా చెప్పాలంటే చాక్రా ఒరిజినాలిటీ ప్లేస్ కోసం క్రియేట్ అయింది, కానీ హ్యూమన్స్ దానిని వార్ కోసం యూజ్ చేశారు. ఓవర్ వ్యూ ఆఫ్ చాక్రా, హౌ ఇట్స్ వర్క్. నారుటో వరల్డ్ లో ప్రతి జుట్సుకి బేస్ ఏంటంటే చాక్రా. చాక్రా లేకుండా నింజుట్సు గానీ గెంజుట్సు గానీ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. చాక్రా యూజ్ జుట్సు పవర్. చాక్రాని కంట్రోల్ చేసి మ్యానిపులేట్ చేస్తే మనం ఇంపాసిబుల్ అనే థింగ్స్ కూడా చేయొచ్చు. వాటర్ మీద నడవచ్చు, ఫైర్ ని ఎక్స్హేల్ చేయొచ్చు, ఇల్యూషన్ క్రియేట్ చేయడం. యూజువల్లీ చాక్రా విజిబుల్ కాదు, కానీ హై కాన్సన్ట్రేషన్ లో మాత్రమే కనిపిస్తుంది. 8 గేట్స్. చాక్రా లిమిట్. మన బాడీలో చాక్రా అనేది అన్లిమిటెడ్ కాదు. 8 గేట్స్. 8 టెంగన్ పాయింట్ మన చాక్రా రిలీజ్ ని లిమిట్ చేస్తాయి. ఈ గేట్స్ ఓపెన్ చేస్తే పవర్ పెరిగిద్ది, కానీ బాడీకి డామేజ్ కూడా పెరిగిద్ది. చాక్రా పాత్వే సిస్టమ్. చాక్రా మన బాడీలో నెట్వర్క్ లాగా సర్క్యులేట్ అవుతుంది. దాని పేరు చాక్రా పాత్వే సిస్టమ్. హార్ట్, ఆర్గన్స్ నుంచి ఫ్లో అవుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేట్ లాగా ఉంటుంది, కానీ చాక్రా కోసం. చాక్రా క్రియేషన్. 2 ఎనర్జీస్. చాక్రా క్రియేట్ అవడం కోసం రెండు మెయిన్ ఎనర్జీ. ఫిజికల్ ఎనర్జీ బాడీ కాల్స్ నుంచి, స్పిరిచువల్ ఎనర్జీ మైండ్ ఎక్స్పీరియన్స్ నుంచి. ఈ రెండు కంబైన్ అయితే చాక్రా అనేది ఫ్లో అవుతుంది. గ్రోత్ ఆఫ్ చాక్రా. ట్రైనింగ్ వల్ల ఫిజికల్ ఎనర్జీ ఇంజురీస్ ఇంక్రీజ్, స్పిరిచువల్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ ఫోకస్ ఇంక్రీజ్. రిజల్ట్ వచ్చేసి మోర్ చాక్రా స్ట్రాంగర్ జుట్సు. చాక్రా లిమిట్స్ రిస్క్. ప్రతి నింజాకి ఒక మాక్సిమం చాక్రా లిమిట్ అంటూ ఉంటుంది. చాక్రా అయిపోతే డెత్ రిస్క్. ఎక్సెస్ చాక్రా అయితే బాడీని హ్యాండిల్ చేయలేరు. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే నరుటో యొక్క హ్యూజ్ చాక్రా రిజర్వ్స్, ఇంకా కకాషి లిమిటెడ్ రిజర్వ్స్. చాక్రా సిగ్నేచర్. ప్రతి పర్సన్ కి చాక్రా ఈక్వల్. సెన్సార్ నింజాలు డిటెక్ట్ చేయగలరు. చాక్రా ఐడెంటిఫై చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ కి చాక్రా సిమిలర్ గా ఉంటుంది. తాయిజుట్సు ఎక్స్ప్రెషన్స్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తాయిజుట్సుకి చాక్రా అవసరం లేదు, ఓన్లీ స్టామినా చాలు. పంచ్, కిక్ లాంటి అటాకింగ్ షాట్స్ కి చాక్రా అనేది యూస్ అవ్వదు. ఫైనల్ ఇన్సైట్. కాబట్టి చాక్రా అంటే జస్ట్ ఎనర్జీ కాదు, లైఫ్ ఫోర్స్, పవర్ సిస్టమ్, ఇంకా ఐడెంటిఫై. సింపుల్ గా చెప్పాలంటే చాక్రాని కంట్రోల్ చేసిన వాడు బ్యాటిల్ ఫీల్డ్ ని కూడా కంట్రోల్ చేస్తాడు. చాక్రా కంట్రోల్. రియల్ పవర్ ఏంటంటే నరుటో వరల్డ్ లో స్ట్రాంగ్ అవ్వాలంటే ఎక్కువ చాక్రా ఉండడం కాదు మెయిన్ పాయింట్. రియల్ స్ట్రెంత్ ఏంటంటే చాక్రా కంట్రోల్. పర్ఫెక్ట్ బ్యాలెన్స్. చాక్రా కంట్రోల్ అంటే రిక్వైర్ ఆల్మోస్ట్ మాత్రమే యూజ్ చేయడం, వేస్ట్ అవ్వకుండా కన్సిడర్ చేయడం. ఎక్కువ చాక్రా యూజ్ చేస్తే ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఫాస్ట్ గా టైర్డ్ అవుతారు. ఎక్కువ చాక్రా యూజ్ చేయడం వల్ల జుట్సు వచ్చేసి ఫెయిల్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. మైండ్ సెట్ ఇంపార్టెంట్. చాక్రాలో స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది, కాబట్టి కామ్ గా ఉండి ఫోకస్ మెయింటైన్ చేయాలి. ఇలా ఉంటే కరెక్ట్ గా ఆల్మోస్ట్ చాక్రా మోడల్ చేయడం ఈజీ అవుతుంది. ట్రైనింగ్ మెథడ్స్. చాక్రా కంట్రోల్ ఇంప్రూవ్ చేయడానికి ఫేమస్ అయిన ఎక్సర్సైజ్ లీఫ్ కాన్సన్ట్రేషన్, ట్రీ క్లైంబింగ్, వాటర్ వాకింగ్. ఇవి బేసికల్ గా అనిపించినా కూడా
కూడా హై లెవెల్ కంట్రోల్ కి ఫౌండేషన్. ప్రాక్టికల్ యూజర్స్ చాక్రాతో హ్యాండ్ ఫీట్ తో చాక్రాని ఫోకస్ చేసి స్పీడ్, స్ట్రెంత్ బూస్ట్, సూపర్ హ్యూమన్ పంచెస్, మూమెంట్, ఈవెన్ మెథడ్ ప్రాసెసింగ్ స్పీడ్ ఇంప్రూవ్. హ్యాండ్ సేల్స్ రోల్ హ్యాండ్ సేల్ ని యూస్ చేస్తే చాక్రాని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అండ్ అలాగే చాక్రాని ఫాస్ట్ గా పర్ఫామ్ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ కి సీల్ కూడా అవసరం లేకపోవచ్చు. స్పెషలిస్ట్ పర్ఫెక్ట్ చాక్రా కంట్రోల్ ఉంటే నింజాస్ కి యూజువల్లీ గెంజిట్సు మాస్టర్ మెడికల్ ని, ఎందుకంటే వారి టెక్నిక్స్ కి ప్రిసిషన్ చాలా ఇంపార్టెంట్. 2 కోర్ సిస్టమ్స్ నింజుట్సుని క్రియేట్ చేయడానికి 2 మెయిన్ మెథడ్స్. షేప్ ట్రాన్స్ఫర్మేషన్, చాక్రా ఫామ్, సైజు, మూవ్మెంట్ కంట్రోల్. ఎగ్జాంపుల్ కి రసింగన్. నేచురల్ ట్రాన్స్ఫర్మేషన్, చాక్రా టైప్ చేంజ్, వుడ్, ఫైర్ ఎక్సెట్రా. ప్రాపర్టీ ఏర్ చేయడం. రేర్ ఎబిలిటీ ఏంటంటే 2 సిస్టమ్స్ ని సేమ్ టైమ్ లో యూస్ చేయడం. ఫైనల్ ఇన్సైట్ కాబట్టి స్ట్రాంగ్ నింజా అవ్వాలి అంటే ఎక్కువ చాక్రా ఉండడం కాదు, పర్ఫెక్ట్ కంట్రోల్ ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్పాలంటే చాక్రాని కంట్రోల్ చేసిన వాడు బ్యాటిల్ ఫీల్డ్ ని కూడా కంట్రోల్ చేస్తాడు. చాక్రా కంట్రోల్ ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఫైనల్ గా చూస్తే నరుటో వరల్డ్ లో రియల్ స్ట్రెంత్ ఏంటంటే చాక్రా క్వాంటిటీ కాదు, చాక్రా కంట్రోల్. ఎక్కువ చాక్రా ఉన్నవాడు స్ట్రాంగ్ అవ్వచ్చు కానీ దానిని కంట్రోల్ చేయలేకపోతే యూజ్లెస్. తక్కువ చాక్రా ఉన్నవాడు కూడా పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటే టాప్ లెవెల్ నింజా అవ్వచ్చు. ట్రైనింగ్, ఫోకస్, డిసిప్లిన్ ఇవన్నీ కలిసి పర్ఫెక్ట్ చాక్రా కంట్రోల్ ని బిల్డ్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే పవర్ మీ దగ్గర ఉండడం కాదు, దానిని ఎలా యూజ్ చేస్తారో అది రియల్ స్ట్రెంత్. ఇప్పుడు క్వశ్చన్ మీకే, మీ ఒపీనియన్ ఏంటి? బెస్ట్ చాక్రా ఎవరిది? నరుటోదా, సాస్కేదా లేకపోతే సాకురాదా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే నరుటో ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది చాక్రా టైప్స్, నేచురల్ ట్రాన్స్ఫర్మేషన్, కంప్లీట్ గా బ్రేక్ డౌన్.